ఓం శ్రీ సాయిరాం. అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమము సత్యం శివం సుందరం 5వ భాగము. నేటి పాఠకురాలు శ్రీమతి జిఎన్వి రత్నం, విజయనగరం. సాయిరాం. సాయిరాం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా అహం సత్యబోధక వ్యవస్థాపకులైనటువంటి మల్లెల లక్ష్మీనారాయణరావు గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మమ్మ గారికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చేసుకుంటూ, మరి అహం సత్యబోధకులో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా సాయిరాం తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం మరలా ఇచ్చిన స్వామికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక నిన్న సాయి సోదరి చెప్పింది ఒకసారి మననం చేసుకుంటూ వెళ్దామండి. సరిగ్గా 1985వ సంవత్సరంలో నవంబర్ నెల, అంటే స్వామికి 60వ జన్మదినోత్సవం భాగంగా ఆ రోజు సాయంత్రం స్వామి హిల్యూ స్టేడియంలో దివ్య ఉపన్యాసాన్ని ముగిస్తూ అందరినీ, అంటే భక్తజన సందోహాలందరినీ ఉద్దేశించి, ఇప్పుడు శివకుమార్ శర్మ సంతూర్ వాయిస్తాడు. అతడు చాలా కాలంగా స్వామికి భక్తుడు. మీరు దివ్యక్తాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే అతడు వాయించే సంగీతమును వినండి అని ప్రకటించారు. ప్రపంచం నుంచి అనేక మంది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అతని కరతలాల గనులతో ఆహ్వానం పలికారు. శ్రీ శివకుమారు భగవాను ఉపన్యాసానికి ముందే తన కచేరీ చేయవలసి ఉన్నది, కానీ ఆఖరి నిమిషంలో మార్పు చేయబడింది. దాంతో ఆయన మనసులో ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత స్వామి వెళ్ళిపోతారేమో, స్వామితో పాటు భక్తులు కూడా వెళ్ళిపోతారేమో అనే మనసులో ఆందోళన ప్రారంభమైంది. ఇంతలో భగవాన్ బాబా వారు స్వయంగా ప్రకటన చేశారు. ఇప్పుడు ఆయన అనుభవాన్ని మనం పరిచయం చేసుకుందాం. ఇప్పటి నుంచి ఆనాటి ఆ దివ్యానుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ శ్రీ శివకుమార్ శర్మ భగవాన్ మాటలకు నేను పూర్తిగా పరవశుడినై నా కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా కారడం మొదలైంది. నేను లేచి నిలబడడం గాని, ఇటు అటు కదలడం గాని చేయలేకపోయాను. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. ఇన్ని సంవత్సరాలలో బాబా నన్నెప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేదు. అతి కష్టం మీద నేను లేచి నిలబడి స్టేజ్ వద్దకు వెళ్ళగలిగాను. విశేషమైన భావోద్రేకమునకు లోను కావడం చేత ఆ సమయంలో నేను సంతూర్ వాయించే స్థితిలో లేను. అప్పుడు భగవాన్ బాబా వారు ప్రేమతో నా భుజం తట్టారు. భగవాన్ దివ్య స్పర్శ నాలో స్వాంతన చేకూర్చింది. నేను మళ్ళీ మామూలు స్థితికి వచ్చి సంతూర్ వాయించడం మొదలు పెట్టాను. కచేరీ పూర్తయ్యాక భగవాన్ బాబా వారు ఒక వజ్రపు టుంగరం సృష్టించి నా వేలికి తొడిగారు అని వివరించారు. స్వయంగా స్వామే అతని యొక్క, ఇప్పుడు మేడం గారు పాడింది ఏ విధంగా అయితే గాడ్ గిఫ్టో, అదే విధంగా స్వామి కూడా భగవంతుడే సాక్షాత్తు దివ్యక్తాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఆ సంగీతం వినండి అని చెప్పేటప్పుడు మరి ఇటువంటి అనుభూతి కలగడం సహజమే కదండి. ఇక తాము వాయించే సంగీత వాయిద్యముల కారణంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన మహా విద్వాంసులెందరో ఉన్నారు. కానీ ఒక మహా విద్వాంసుని కారణంగా ఒక సంగీత వాయిద్యానికి ఒక ఉనికి అంటూ ఏర్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ రాష్ట్రంలో జానపద సంగీతంలో ఉపయోగించే సంతూరు వాయిద్యం యొక్క అసలు పేరు తంత్రి వీణ. ఆ వాయిద్యమునకు శాస్త్రీయ సంగీత స్థాయి కల్పించినది పండిట్ శివకుమార్ శర్మ. ఆయన తండ్రి పండిట్ ఉమాదత్ శర్మ జమ్మూకు చెందిన సుప్రసిద్ధ గాత్ర సంగీత కళాకారుడు.
ఆయన సంతూర్ వాయిద్యమును శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహింపబడే వేదికలపై ప్రవేశపెట్టి బాధ్యతను శ్రీ శివకుమార్ శర్మకు అప్పగించారు. శ్రీ శివకుమార్ శర్మ ఆ బాధ్యతను ఒక సవాల్గా తీసుకొని అనేక ప్రతికూల పరిస్థితులు తట్టుకొని నిలబడి చివరకు విజయవంతంగా ఆ కార్యం నెరవేర్చారు. విశేషమైన పరిశోధన ఫలితంగా శ్రీ శర్మ ఆ శతతంత్రి వీణకు కొన్ని ముఖ్యమైన మార్పులు చేసి మంద్ర, మధ్యమ, ఉచ్చ స్థాయిలు మూడింటిలోనూ సప్తస్వరాలు పలికించడానికి వీలుగా దాని పరిధిని పెంచారు. అంతేకాకుండా ఆ వాయిద్యంపై వివిధ రాగములను పలికించేటప్పుడు స్వరమునకు మధ్య అంతరాయం లేకుండా సాగిపోయేందుకు గాను ఒక నూతన విధానమును కూడా కనిపెట్టారు. ఈనాడు భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా సంతూర్ శాస్త్రీయ సంగీత వాయిద్యం గుర్తింపుగా పొందింది. మరి వాళ్ళ తండ్రి ఇతనికి అప్పజెప్పిన కార్యక్రమాన్ని ఇతడు దానిపై అనేక ప్రాక్టికల్ గా ఎన్నో మెరుపులు దిద్దుకుంటూ ఈ రోజు ప్రపంచంలోనే అది ప్రఖ్యాతమైన మిగతా సంగీత వాయిద్యాలతో పాటుగా ఇది కూడా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుందటండి. పండిట్ శివకుమార్ శర్మ 1968వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తమ కుటుంబానికి వైద్యుడు మరియు ఆప్తమిత్రుడైన డాక్టర్ ఎంఎల్ శుక్లా ద్వారా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి తెలుసుకున్నారు. ఆ రోజుల్లో ఆయన శాస్త్రీయ సంగీత విద్వాంసునిగా నిలదొక్కుకోవడానికి ఇంకా తీవ్రమైన కృషి చేస్తూనే ఉన్నారు. సంతూర్ వాద్య సంగీత విద్వాంసునిగా తన భవిష్యత్ ఏమిటో తనకే తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్న శ్రీ శివకుమార్ శర్మ భగవాన్ బాబా వారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందితే ఆయన మార్గము సుగమమవుతుందని, ఆయన వృద్ధిలోనికి రాగలరని డాక్టర్ శుక్లా భావించారు. అందువలన ఆయన శ్రీ శర్మను భగవాన్ బాబా వారిని దర్శించుకోమని సలహా ఇచ్చారు. ఒకసారి శుక్లా శ్రీ శర్మను బొంబాయి నగరంలోని విల్లేపార్లేలో ఒక సాయి భక్తుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆయన ఇంట్లో భగవాన్ బాబా వారి అనుగ్రహ సూచకంగా తరచూ అనేక చిహ్నములు కనిపించడం మొదలుపెట్టాయి. శ్రీ శివకుమార్ శర్మ ఒకసారి ఆ ఇంట్లో భగవాన్ బాబా వారి చిత్రపటమునకు ఎదురుగా కూర్చొని సంతూర్ వాయిస్తుండగా బాబా చిత్రపటమునకు పైన కవరుగా అమర్చబడిన అద్దముపై విభూతి ఏర్పడింది. ఆ విధముగా ఆయన భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహం యొక్క అనుభూతిని మొట్టమొదటిసారిగా పొందారు. ఈయన కచేరీ చేసినప్పుడు స్వామి అనుగ్రహం వర్షించిందటండి విభూతి రూపంలో. 1969వ సంవత్సరంలో భగవాన్ బాబా వారు బొంబాయి సందర్శించినప్పుడు అంధేరిలోని ఆయన దివ్య ధామమగు సత్యదీపులో భగవాన్ సమక్షంలో సంతూరు వాయించవలసిందిగా శ్రీ శివకుమార్ శర్మకు ఆహ్వానం అందింది. ఆ రోజు సాయంత్రం ఆ కార్యక్రమానికి బొంబాయి నగరంలోని పలువురు ఉన్నతోద్యోగులు, పురప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తరువాత భగవాన్ బాబా వారు శ్రీ శివకుమార్ శర్మను అభినందిస్తూ, నీ సంగీతము నాకు చాలా నచ్చింది, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, రేపు ఉదయం ఇక్కడికి రా అని చెప్పారు. అయితే శ్రీ శివకుమార్ మరునాడు ఒక రికార్డింగ్ కార్యక్రమానికి హాజరు కావలసి ఉండటం చేత తాను స్వామి వద్దకు ఏ విధంగా వెళ్ళగలనా అని ఆయన ఆందోళన చెందారు. ఆయన ఇంకా తన మనసులోని ఆందోళన స్వామికి విన్నవించుకునే లోపునే స్వామి, వద్దులే, రేపు నువ్వు చాలా హడావిడిగా ఉంటావు, ఎల్లుండిరా, వచ్చేటప్పుడు నీ భార్యను కూడా తీసుకునిరా అని చెప్పారు. ఇప్పుడు మన గురువు గారు లక్ష్మిని ఎలా అయితే చక్కగా పాడావన్నారో అదే విధంగా స్వామి ఆ వాయిద్యానికి ఎంతో ఆనందించుతూ మరలా నీతో మాట్లాడాలని ఇచ్చారు. అదేనండి భగవంతుని యొక్క దయ. శ్రీ శివకుమార్ శర్మ తన భార్యతో కలిసి ప్రప్రథమంగా భగవాన్ బాబా వారిని కలుసుకున్న ఆ పవిత్ర దినము ఆయనకు కలకాలం గుర్తుండిపోతుంది. కారణం, ఆ రోజున ఆయన తన భవిష్యత్తు మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. ఆ రోజున భగవాన్ ఆ సంగీత విద్వాంసుడు తన భవిష్యత్తు గురించి పెట్టుకున్న ఆశలు, దానిని సాధించడానికి ఆయన చేస్తున్న తీవ్రమైన కృషిని గురించి మాట్లాడారు. అంతేకాకుండా
జీవితంలో ఆయన ఎదుర్కొన్న అనేక క్లిష్ట పరిస్థితులు మరియు నిరాశాజనకమైన సంఘటనలను గురించి భగవాన్ వివరిస్తూ, బాధపడకు, ఇక మీదట నీవు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అని కూడా అభయమిచ్చారు. భగవాన్ బాబా వారు తనపై చూపించిన అవాద్యమైన దివ్య ప్రేమానుగ్రహములకు శ్రీ శివకుమార్ అవాక్కైపోయారు. ఆయనలో తన జీవితాశయం నెరవేరనున్నదనే ఆనందం పొంగి పొరలింది. అటువంటి దివ్యమైన ఆనందానుభూతిని ఆయన అంతకు ముందెన్నడూ పొందలేదు. ఆ ఆనందానుభూతిలో ఆయన కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిపినాక భగవాన్ బాబా తిరిగి నీకేం కావాలి అని అడిగారు. చూడండి, స్వామి అనుగ్రహం అలా ఉంటే మాటలు ఎవరికీ రావు. మరి ఒక్కొక్కసారి ఇలా పాటలు ఇలాంటి మెసేజ్లు వింటున్నప్పుడు కూడా అవన్నీ అనుభూతిలో ఉండిపోయి నిశ్శబ్దంగా ఉండిపోతుంటాం. సాయిరాం. శ్రీ శివకుమార్ అందుకు సమాధానంగా, స్వామి, మీ దివ్యాశీస్సులు తప్ప నాకు వేరేమీ అక్కరలేదు అని నెమ్మదిగా చెప్పారు. కానీ ఆయన భార్య మనోరమ మాత్రం, కాదు స్వామి, మీ అనుగ్రహం చూచుకుంగా ఆయనకి ఏదైనా వస్తువును సృష్టించి ఇవ్వండి అని భగవాన్ బాబా వారిని వేడుకుంది. అప్పుడు భగవాన్ తన హస్తచాలనం చేత గుండెల వరకు ఉన్న బంగారంతో తయారైన తన చిత్రము ముద్రింపబడిన ఒక వెండి ఉంగరము ఆయన కొరకు సృష్టించారు. ఆ ఉంగరము శ్రీ శివకుమార్ శర్మ వేలికి తొడుగుతూ, సైజు సరిపోయిందా అని అడిగారు. శ్రీ శివకుమార్ ఆనందంతో సరిపోయింది స్వామి అని చెప్పారు. తరువాత భగవాన్ బాబా ఆ భార్యాభర్తలిద్దరి వైపు ప్రేమగా చూస్తూ, ఈ రోజు నుండి ఇది మీ ఇల్లు, ఇక నా ఇల్లు మీ హృదయమే. స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఎలా ఇచ్చారు అంతా. స్వామి దివ్యానుగ్రహం ఎలా కురుస్తుందో చూడండి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నా దగ్గరికి రావచ్చు అని చెప్పారు. ఈ విధంగా ఆ పర్వదినం నాడు అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అదృష్టవంతులైన ఆ దంపతులకు శాశ్వత ఆహ్వానమును అనుగ్రహించారు. పండిట్ శివకుమార్ శర్మ ఎక్కడికి వెళ్ళినా భగవాన్ బాబా వారు ప్రసాదించిన ఆ ఉంగరము ఆయన వేలికి అలంకార భూషితమై ఉండేది. ముఖ్యంగా ఆయన వేదికపై సంగీత కచేరీ చేస్తున్న సమయంలో సంతూర్ వాయిస్తున్నప్పుడు అందరి దృష్టి ఆ ఉంగరం పైనే ఉండేది. ఎవరైనా ఆ ఉంగరం గురించి అడిగినప్పుడు ఆయన నిస్సంకోచముగా దానిని భగవాన్ బాబా వారు తనకు కానుకగా ప్రసాదించారని చెప్పేవారు. ఆ కారణంగా ఆయనను కొందరు ధన్యజీవిగా భావించేవారు. మరికొందరు కుతూహలంతో, పండిట్జీ, ఆ ఉంగరం వలన మీ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా అని గాని, ఆ ఉంగరం మీ జీవితంలో ఎటువంటి మంచి మార్పుని తెచ్చింది అని గాని ప్రశ్నించేవారు. శ్రీ శివకుమార్ శర్మ అటువంటి ప్రశ్నలకు తనకు స్వతహాగా అబ్బిన చిరునవ్వే సమాధానంగా ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం లేవగానే మళ్ళీ రాత్రి పడుకునేబోయే ముందు సాయిరాం మంత్రమును జపిస్తూ తన వేలికి ఉన్న ఉంగరములోని భగవాన్ బాబా వారి చిత్రమును నుదిటికి కళ్ళకు అద్దుకోవడంలో పండిట్ శివకుమార్ శర్మకు ఒక అలవాటుగా మారింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో ప్రప్రథమంగా సమావేశమైన కొన్ని నెలల తరువాత శ్రీ శివకుమార్ శర్మ జమ్మూలోని తన స్వస్థలమునకు వెళ్ళారు. అది వేసవి కాలం కావడం చేత ఆయన డాబాపై పడుకున్నారు. ఆ రోజు రాత్రి ఆయన పడుకోబోయే ముందు తన అలవాటు ప్రకారం బాబా ప్రసాదించిన ఉంగరం వైపు చూస్తుండగా ఆయనకు అంతకు ముందు అనేక మంది వేసిన ప్రశ్న జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఆయన కూడా, గత కొన్ని నెలల్లో నా జీవితంలో నిజంగా ఏదైనా మంచి మార్పు వచ్చిందా అని తనను తాను ప్రశ్నించుకున్నారు. మళ్ళీ తనకు తానే విశేషమైన మార్పేదీ లేదు అనుకుంటూ నిద్రపోయారు. మరునాడు ఉదయం లేచి ఉంగరం కేసి చూడగా ఉంగరంలోని భగవాన్ బాబా వారి చిత్రం మాయమవడం ఆయన గమనించారు. దాంతో షాక్ అయి ఆ ఉంగరం కరుపు పక్క మీద చుట్టుపక్కల డాబా అంతా వెతికి చూశారు. కానీ ఎక్కడా ఉంగరం కనబడలేదు. ఆ ఉంగరం మాయమవడానికి తన సంశయాత్మకు మనస్సే కారణమని గ్రహించి శ్రీ శివకుమార్ పశ్చాత్తాపంతో కృంగిపోయారు. ఇప్పుడే ఉదయిస్తున్న బాలబాణుని చూస్తూ ఆయన తూర్పు వైపు డాబా అంచు వరకు నడిచి వెళ్ళారు. ఇంతలో హఠాత్తుగా ఆ నులిలేత కిరణాల సూర్యకాంతిలో డాబా క్రిందనున్న పార్టికో యొక్క సన్నని పిట్టగోడపై ఏదో వస్తువు మిలమిలా మెరుస్తుండడం గమనించారు.
ఆ వస్తువుపై దృష్టి పెట్టి తెరిపార చూసేటప్పటికి అది తాను పోగొట్టుకున్న ఉంగరంలోని భగవాన్ బాబా వారి చిత్రమే అని గుర్తుపెట్టారు. ఆ వస్తువు తన ఉంగరంలో నుండి ఊడిపడి అక్కడికి ఏ విధంగా చేరుకుందో శివకుమార్ శర్మకు అర్థం కాలేదు. ఆ రహస్యాన్ని ఏ తర్కము ఛేదించలేదు. మనలో సంశయాలు అనుక్షణం వస్తుంటాయి. దానికి గుర్తుగా స్వామి ఇలాంటి పరీక్షలు పెడుతుంటారండి. పార్టికో పిట్టగోడపై పడి ఉన్న స్వామి యొక్క ఆ బంగారు చిత్రమును బయటకు తీయడం అంత తేలికైన పని కాదు. శ్రీ శివకుమార్ శర్మ ఒక చిన్న పిల్లవాడిని పిలిచి తాడు సహాయంతో వానిని పార్టికో పైకి దింపి వాడి చేత ఆ వస్తువును పైకి తెప్పించారు. అప్పటికి ఆయన మనస్సు తేలిక పడింది. అయితే తరువాత ఆయన ఆ చిత్రమును ఎన్ని రకాల జిగురు పెట్టి ఉంగరం అతికించడానికి ప్రయత్నం చేసినా అది అతుక్కోలేదు. అందువలన ఆయన ఆ ఉంగరమును స్వామి చిత్రమును విడివిడిగా ఒక చిన్న వెండి భరిణెలో పెట్టి తాను ఎక్కడికి వెళ్ళినా ఆ భరిణెను తనతో కూడా తీసుకుని వెళ్ళేవారు. ఒకసారి ఆయన స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్ నగరంలో కచేరీ చేయడానికి వెళ్ళారు. అక్కడ ఆయనకు ఒక ప్రత్యేక రకం జిగురు లభిస్తే దాని సహాయంతో ఉంగరంపై బాబా చిత్రమును అతికించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఒకరోజు రాత్రి భగవాన్ బాబా ఆయన కలలో కనబడి, "నువ్వు ఆ ఉంగరం ఎందుకు పెట్టుకోవడం లేదు?" అని అడిగారు. సరిగ్గా ఆ మరునాడే శ్రీ శివకుమార్ శర్మ ఆ ఉంగరంపై బాబా చిత్రమును అతికించడానికి మరొక్కసారి ప్రయత్నించేసరికి చాలా ఆశ్చర్యం, అది వెంటనే అతుక్కుంది. ఆ సంఘటన జరిగిన కొన్ని నెలల తరువాత శ్రీ శివకుమార్ బొంబాయి తిరిగి వచ్చారు. ఆ సమయంలో భగవాన్ బాబా వారు బొంబాయి నగరమునకు సందర్శించారు. అప్పుడు భగవాన్ శ్రీ శివకుమార్ శర్మను ధర్మక్షేత్రమునకు వచ్చి తమ సన్నిధిలో సంతూరు వాయించవలసిందిగా ఆహ్వానించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భగవాన్ బాబా ఆయనను, "నీ విదేశీ పర్యటన ఎలా సాగింది?" అని అడిగారు. శ్రీ శివకుమార్ బాబా, "మీ అనుగ్రహ ఆశీస్సుల వలన నా పర్యటన చాలా బాగా జరిగింది. కానీ నా ఉంగరం" అని చెబుతూ అర్ధోక్లా ఆగిపోయారు. అప్పుడు భగవాన్ బాబా కలుగు చేసుకుని, "అవును, నీకు స్వామిపై నమ్మకం ఉన్నా ఒకరోజు రాత్రి నీ మనసులో సందేహం చోటు చేసుకుంది. అందువలన బాబా ఆ ఉంగరం నుండి అదృశ్యమయ్యారు. ఆ అదృశ్య అప్పటి నుండి నీకు కలలో కనబడి ఉంగరం పెట్టుకోమని చెప్పాను. అప్పటి నుండి ఆ ఉంగరం బాగుంది" అని జరిగినదంతా పూసగుచ్చినట్లుగా వివరించారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ భగవాన్ బాబా వారితో శ్రీ శివకుమార్కు గల అనుబంధం మరింత దృఢమవుతూ వచ్చింది. ఆయన భగవాన్ బాబా వారి అపారమైన అనుగ్రహమును అనేక విధాలుగా అనుభవించారు. ఒక్కసారి భగవాన్ బాబా వారి అనుగ్రహం వల్ల ఆయన కుమారుడు రాహుల్ దుబాయ్‌లో ఒక ఘోర కారు ప్రమాదంలో చిక్కుకొని మృత్యువు నుండి రక్షింపబడ్డారు. భగవాన్ బాబా వారు ఒకసారి బొంబాయి సందర్శించినప్పుడు పండిట్ శివకుమార్ శర్మ ఇంటికి వెళ్ళి ఆయనను, ఆయన కుటుంబమును ఆశీర్వదించారు. అయితే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనేక మంది భక్తుల వల్లనే శ్రీ శివకుమార్ శర్మ కూడా భగవాను చేతిలో రిపేర్ షాప్ ట్రీట్మెంట్ తప్పించుకోలేకపోయారు. స్వామి తమ ఉపేక్ష ద్వారా భక్తులను ఉత్తమమైన భక్తులుగా తీర్చిదిద్దే ఆ చికిత్స సమయంలో శ్రీ శివకుమార్ శర్మ ఆయన మౌనమును అర్థం చేసుకోలేని వారు, ఆయన యొక్క మాటలను కూడా అర్థం చేసుకోలేని వారు అనే అమూల్యమైన గుణపాఠమును నేర్చుకున్నారు. స్వామి తన అత్యంత ప్రియమైన భక్తులకి ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతుంటారటండి. ఆ పరీక్షలు నెగ్గుకొని స్వామిని విశ్వాసంగా నమ్మితే స్వామి యొక్క కరుణా వృష్టి అనంతమనమే అని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మన అహంకారమును భగవంతుని దివ్య చరణాల విందాల వద్ద అర్పణ చేయడం అనే మహోన్నతమైన గుణపాఠమును ఆయన నేర్చుకున్నారు. భగవాన్ బాబా వారి పట్ల తన వైఖరిని, సంగీతం పట్ల తన దృక్పథమును గురించి ఒక ప్రశ్నకు సమాధానంగా పండిట్ శివకుమార్ శర్మ, "నేను భగవాన్ బాబా వారి యందు శరణాగతి భావంతో నా సంగీత కచేరీలు చేస్తాను. నేను భగవాన్ దివ్య హస్తములలో కేవలం ఒక ఉపకరణమును మాత్రమేనని భావిస్తాను. నా సంగీతమే స్వామికి నా ప్రార్థన" అని వినమ్రతో భాషతో వెల్లడించారు. ఇప్పుడు లక్ష్మి గారి పాటలతో స్వామిని ఎలా అయితే అలాగా అతని సంగీతంతో అలా. నవానగర్ మహారాజైన క్రీస్తు శేషులు శ్రీ రంజిత్ సింహాజీ యొక్క సింహాసనానికి వారసులు మరియు
జామ్ సాహిబ్ గా ప్రసిద్ధి పొందిన మహారాజ్ శ్రీ దిగ్విజయ సింహజీ 1965వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జామ్ నగర్లోని తమ రాజమందిరంలో తీవ్ర అస్వస్థతకు గురై కదలలేని స్థితిలో ఉన్నారు. ఆయన గాల్ బ్లాడర్ లో రాయి చేరి నరకయాతన అనుభవిస్తున్నారు. దానికి తోడు ఆయనకు మధుమేహ వ్యాధి కారణంగా కంటిలో గ్లౌకోమా చూపు కూడా తగ్గింది. మానసికంగా ఆయన మంచి ధైర్యశాలి అయినా గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుండడం చేత పూర్తిగా నిస్సహాయులయ్యారు. అందువలన తనకు మరణమే శరణ్యమని భావించారు. సుప్రసిద్ధ వైద్యులందరూ ఆయనకు చికిత్స చేసినా అవేమీ ఫలించలేదు. ఫలితంగా అయిష్టంగానే అయినప్పటికీ వారు శస్త్రచికిత్స చేయించుకోమని సలహా ఇచ్చారు. శ్రీ జామ్ సాహిబ్ యొక్క దుర్బలమైన శరీర శస్త్రచికిత్సకు తట్టుకోలేదని వారికి తెలిసిన గత్యంతరం లేక వారు ఆ విధంగా సలహా ఇచ్చారు. అయితే మహారాణి గులాబ్ కున్వర్ బా మాత్రం తన భర్త ఉన్న పరిస్థితుల్లో ఆయనను శస్త్రచికిత్స కొరకు బొంబాయికి తరలించడం తెలివైన పని కాదని భావించారు. ఆ పరిస్థితుల్లో జామ్ సాహిబ్ ఆ ప్రాంతంలో గొప్ప యోగి పుంగవుడైన మరియు పావన పురుషునిగా ప్రసిద్ధికెక్కిన తన గురువు శ్రీ అఘోరానందజీ మహారాజును ఎలాగైనా కలుసుకొని ఆయన ఆశీస్సులు పొందాలని భావించారు. ఇంతలో 2 రోజుల తర్వాత ఆయన గురువే ఆయనను చూడడానికి రాజమందిరానికి వచ్చారు. అప్పుడు జామ్ సాహిబ్ తన గురువును, మహారాజ్, ఈ బాధ నేను ఇంకా భరించలేను, దయచేసి నాకు నిద్ర మాత్రలు ఇమ్మని డాక్టర్లకు చెప్పండి అని ప్రార్థించారు. ఆయన ప్రార్థనకు గురూజీ హృదయం కరిగిపోయింది. అయితే ఆ సున్నిత హృదయమును మరుగుపరుస్తూ ఆయనలో బాహ్యంగా గంభీర ప్రకృతి కూడా ఉన్నది. అందువలన ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నది జామ్ సాహిబ్ లేక వేరే ఇంకెవరైనా, నీవు ఈ విధంగా బేలగా మాట్లాడడం నాకు నచ్చదు అని కొంచెం మందలింపు ధోరణిలో చెప్పారు. జామ్ సాహిబ్ అందుకు స్పందిస్తూ, అంతకు మించి నేనేం చేయగలను అని నిస్సహాయంగా అడిగారు. ఎంతటి మహారాజైనా, మానవులైనా, ఎవరైనా సరే అటువంటి బాధలు వచ్చినప్పుడు ఇటువంటి నిస్పృహకు అవుతారు. మహారాజు లాంటి వారే ఆ విధంగా నిస్సహాయంగా ఉన్నారు. అప్పుడు ఆయన గురువు తన సంచిలో నుండి ఒక ఫోటో తీసి జామ్ సాహిబ్కు చూపిస్తూ, ఈయన నీకు తెలిసినా అని ప్రశ్నించారు. తానున్న పరిస్థితుల్లో జామ్ సాహిబ్ ఆ ఫోటోను చూడడానికి కూడా అంగీకరించగా, నాకెవరూ తెలియదు, మొట్టమొదట ఆరోగ్యం బాగుపడాలి, ఆ తరువాత నేను ఎవరినైనా చూడడం గాని వారిని గురించి తెలుసుకోవడం గాని చేయగలను అని స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు వచ్చిందా మేడం ఈ సిచ్యువేషన్? ఇంతకుముందు వచ్చిందా మనకి? వచ్చింది సాయి. అది నాకు అదే రికలెక్ట్ అవుతోంది. కొంచెం స్లోగా చదవండి మీరు. ఓకే. అంటే జామ్ సాహిబ్కి ఆ ఫోటో చూపించేటప్పుడు నా ఆరోగ్యం బాగుంటేనే నేను చూడడం, వారి గురించి తెలుసుకోవడం చేయగలను అని స్పష్టంగా చెప్పారు. జామ్ సాహిబ్ నిర్ణయాన్ని విన్న ఆయన గురువు తన శిష్యుని భగవంతుని వైపు నడిపించడం గురువు యొక్క కర్తవ్యం. ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి మానవ రూపంలో అవతరించిన దైవం. ఆయన వైపు చూచి ఆయనను ప్రార్థించుకో అని ఆజ్ఞాపించారు. తరువాత తన చేతిలో ఉన్న ఫోటోను తన శిష్యుడైన మహారాజు చూడగలిగేటట్లు దానిని దీపం క్రింద ఎత్తి పట్టుకున్నారు. జామ్ సాహిబ్ కొంత శ్రమతో ఆ ఫోటోలో ఉన్న చిత్రమును చూచి, ఈయన సాయిబాబా అని గొణిగారు. అప్పుడు ఆయన గురువు, అవును, ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. నీ మనస్సును శరీరంలో నొప్పి నుండి ఆయన వైపు మరల్చు. నీ బాధ తొలగించే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా నీ హృదయపు లోతుల్లో నుండి ఆర్తితో ఆయనను ప్రార్థించడమే అని చెప్పారు. ఆ గురూజీ యొక్క మాటలు పరిపూర్ణమైన విశ్వాసంతో నిండి ఉండి తన శిష్యుడైన మహారాజు జామ్ సాహిబ్ జీవితంలో క్రొత్త ఆశను సిగురింపచేశాయి. ఇంతలో మహారాణి బయట ఎవరితోనో గట్టిగా మాట్లాడుతుండడం విని గురూజీ బయటికి వెళ్ళారు. అప్పుడు మహారాణి, ఎవరో ఒక వ్యక్తి వచ్చి మహారాజుని వెంటనే కలవాలని చెప్తున్నాడు, ఇదెలా సాధ్యపడుతుంది? మహారాజు వారి ఆరోగ్యం బాగోలేనందువలన ఎవరిని కలవడానికి వీలు పడదని చెప్పినా ఆయన తాను మహారాజునో మహారాణినో కలవకుండా అక్కడి నుండి వెళ్ళనని భీష్మించి కూర్చున్నాడు అని గురూజీకి పరిస్థితిని వివరించింది. అందుకు ఆయన, పాపం ఆయన ఎంతో దూరం నుండి వచ్చి ఉంటాడు,
ఒకసారి ఆయనను మిమ్మల్ని చూడడానికి అనుమతించకూడదా అని సలహా ఇచ్చారు. మహారాణి తిరిగి, మహారాజు ఇక్కడ నా భర్త చావు బతుకుల్లో ఉంటే నేనెలా ఆ వ్యక్తిని కలుసుకునేది అని ఆయన ప్రశ్నించింది. అప్పుడు గురూజీ, ఆ వ్యక్తి ఎవరో మనకు బాగా కావలసిన వ్యక్తి అయి ఉంటాడు. పద మనిద్దరం వెళ్ళి ఆయనను కలుసుకుందాం అని తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇంతలో ఆ వ్యక్తి వారి అనుమతిని తీసుకుని పైకి వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన డాక్టర్ గాడియా. అయితే అంతకు పూర్వం ఆయన జామ్‌నగర్ కు చెందినవారే. ఆయన ఎంతో వినయంగా మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నన్నిక్కడికి పంపించారు. 2 రోజుల క్రితం నేను పుట్టపర్తిలో ఉన్నాను. భగవాన్ బాబా వారు మహారాజు గారి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఈ విభూతిని ఆయనకు అందజేయమని నా చేతికిచ్చారు అని చెప్తూ ఒక పెద్ద విభూతి ప్యాకెట్‌ను మహారాణికి అందజేశారు. ఆమె ఆశ్చర్యపోయింది. కానీ ఆమె గురూజీకి మాత్రం ఎటువంటి ఆశ్చర్యం కలగలేదు. నిజానికి ఆ విషయం ఆయనకు అంతకు ముందే తెలిసినట్లున్నది. దాంతో ఆయన చిన్న పిల్లవాని వలె చాలా సంతోషంగా, ఆయన మనకు చాలా కావలసిన వారని నేను నీకు చెప్పలేదా? నేను ఇదివరకే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటోను మహారాజు మంచం ప్రక్కన పెట్టాను. ఇప్పుడేమో ఆయన పవిత్రమైన తన విభూతి ప్రసాదాన్ని పంపించారు అని చెప్పారు. అప్పుడు మహారాణి డాక్టర్ గాడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి పంపిన విభూతిని ప్రసాదమును తీసుకున్నారు. డాక్టర్ గాడియా మహారాణి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. మహారాణి వెంట రాగా గురూజీ మహారాజా పడుకున్న గదిలోనికి వెళ్ళి బయట జరిగిన విషయమంతా మహారాజుకు వివరించారు. తరువాత ఒక గ్లాసుతో మంచినీళ్లు తెప్పించి స్వామి పంపిన విభూతి ప్యాకెట్లో నుండి కొంచెం విభూతిని తీసుకొని ఆ నీటిలో కలిపి జామ్ సాహిబ్ను అది త్రాగమని చెప్పారు. కొంత విభూతి తీసి ఆయన కడుపుపై వ్రాశారు కూడా. వాళ్ళిద్దరూ ఆ రోజు జరిగిన వింత సంఘటన గురించి ముచ్చటించుకుంటుండగానే గత 3 రోజుల నుండి కంటి మీద కునికైనా లేని జామ్ సాహిబ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. దాంతో అక్కడున్న వారందరికీ ఎంతో విశ్రాంతి లభించింది. మరునాడు ఉదయం మహారాజు వారు నిద్ర లేచేటప్పటికి ఆయనకి నొప్పి పూర్తిగా మాయమైంది. ఆ విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆ రాజ దంపతుల జీవితాల్లో ప్రవేశించి వారికి ఉపశమనమును ఆనందమును కలుగజేశారు. ధన్యుడైన ఆ దంపతుల యొక్క గురువు కూడా తన శిష్యులను భగవంతుని వైపు నడిపించే తమ కర్తవ్యం నెరవేరుస్తారు. సాయిరాం. ఓకే సాయిరాం. సరే, ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ 5వ భాగాన్ని కూడా నా చేత చదివించిన గురువు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామి. ఇందులో నుంచి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం పరిపూర్ణంగా భగవంతుని పాదాలు పట్టుకొని ఏమి జరిగినా అది దానికి ఆ శక్తిని అతనే ఇస్తాడని పరిపూర్ణ విషయం మనం నిరంతరము మీరు అంటున్నట్టుగా డౌట్ థామస్లుగా ఉండకూడదనే విషయాన్ని ఈ క్షణం నుంచే మనందరిలో ఆ శక్తిని ఆసక్తిని ఆ సత్యమూర్తి ఆ భగవాన్ సత్యసాయి బాబా మనందరికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఒక అవసరం ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరాం. ఈ సిచ్యువేషన్ అంతా మనం చదువుకున్నాం, మళ్ళీ రిపీటెడ్ గా వచ్చింది. మొత్తం పూసకూర్చున్నట్టు నాకైతే అర్థమైంది. థ్యాంక్ యూ. కాలాతీతమైంది. బట్ ఒక మహనీయుడు బాబాను దర్శించిన యోగుల్లో ఒకరి గురించి తెలుసు ఇక్కడ కంప్యూటర్ దర్శిస్తుంది. మీకు సబ్జెక్ట్ బాగా అవపోసన పట్టినట్టుంది మీ చదివిన విధానం చూస్తుంటే. మీకు కొత్తగా లేదు. లేదు, అరే చదివే విధానం తెలుస్తుందమ్మా. రాత్రి క్యాంప్ నుండి 10 గంటలకు వచ్చాను సాయిరాం. ఉదయం ఒక్కసారి చూశాను అంతే. అంటే చదివే విధానం తెలుసు కదా, నన్ను అట్లు లేవు గట్లు ఎక్కడ. సాయిరాం మీలాంటి వాళ్ళు మా అందరినీ ఇలాగా తీసుకురావడమే మేము ఇవన్నీ నేర్చుకుంటున్నాం సాయిరాం. అంటే మాకు స్వామిని మేము చూడలేకపోయినా మీ ద్వారా మాకు స్వామి అన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. మరి ఎంతో మంది తాలూకా సంగీతం అయితే సాహిత్యం అయితే మరి ఇవన్నింటిని తెలుసుకోగలుగుతున్నాం సాయిరాం. అది నిజంగా అద్భుతం. మేము ఇందులోకి రావడం నిజంగా నేను వచ్చి సుమారు 1 year అవుతుంది సాయిరాం. మీలాంటి వాళ్ళు అందరు కలవి బట్టే ఇది పునీతం అవుతుంది.
అది ఎన్నో కోట్ల జన్మ ఉంటే స్వామి మళ్ళీ స్వామి గురించి తెలుసుకునే అవకాశం ఈ విధంగా మాకు కల్పించారని అనుకుంటున్నాను సార్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత హైలీ క్వాలిఫైడ్ అయినా మీలా ఒదిగి ఉండటం అదృష్టం అండి. అంటే నిన్న మా దగ్గర కుర్రాడు 10th క్లాస్ పాస్ అయితే అతనికి కామెంట్ పెట్టాను. మరి తొరైపాకంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, క్యారీ గారికి తెలుసు కామెంట్. ఈజ్ ఎ వెరీ డిసిప్లైన్ బాయ్. చక్కగా మంచి మార్కులు అతని లెవెల్లో, కనీనగర్ లెవెల్లో చక్కగా పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అది పెట్టిన నవేడేస్ ఐ కెన్ సీ సో మెనీ క్లవర్ బాయ్స్. ఏం కోటేశ్వర గారు, తెలివిగలలు చాలా మంది ఉంటారు. అవును సార్. క్రమశిక్షణ, డిసిప్లిన్. మా వాళ్ళకి దెబ్బ తగిలిన పర్లేదు. బికాజ్ ఐ అబ్జర్వ్ దట్ బాయ్ సిన్స్ 9 years బట్టి చూస్తున్నాను. నా కళ్ళ ముందు 3వ క్లాస్ 4వ క్లాస్ వరకు చక్కగా అతని లెవెల్లో కష్టపడ్డాడు. వాళ్ళు నాన్న ఎంత ఆనందం. టెంపుల్లో సర్వీస్ లో ఉండగా అతనికి ఆ పిల్లవాడు 3వ కుర్రవాడండి. పెద్దవాడికి డిగ్రీ అయిపోయింది, రెండోవాడు బీటెక్ ఫ్రీ సీట్ వచ్చింది. ఇప్పుడు వీడి 3వ వాడు అనమాట. గౌతమ్ అని నాతో పాటు ఎన్నో భజన్స్, పెద్ద పెద్ద భజన్స్ లో నాతో పాటు జాయిన్ అయ్యాడు. సో టుడే ఒక శ్రీమూర్తిని, ఒక భక్తురాలు తెలుసుకుని ఇక్కడ కంక్లూడ్ చేశాను. ఈవిడ శ్రీమతి ఆనందమయ్యమ. శ్రీమతి ఆనందమయ్యమ 1896వ సంవత్సరంలో తూర్పు బెంగాల్లో త్రిపుర జిల్లాలో ఖేవరా అనే గ్రామంలో జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మలాదేవి. ఆవిడ భగవద్భక్తి చాలా గాఢమైంది. ఇందాక జిఎం లక్ష్మి పాడుతుంటే చూడండి, ఆవిడలో భక్తి పారవశ్యతో పొంగి పొరలిపోయింది ఆ భజనలు పాడుతుంటే అండి. ఆ ఉమ్మచ్చి డివోషనల్. ఎంత భక్తి ఉంటే అలాగ పాడలేరండి. ఆటోమాటిక్ కాదు, అలాగా వాడటం. 15 కీర్తనలు తను ఆలపించుకొని ఒకదాన్నే కూర్చుని ఏమైనా వచ్చినప్పుడు ఆలపించినవన్నీ కూడా ఇప్పుడు మన ముందు ఆలపించింది సిచ్యుయేషనల్ బేసిస్. ఆవిడ నిరంతరము ఆధ్యాత్మికమైన ఆనందంతో ఉండే కారణంగా హీ వాజ్ బికమ్ ఆనందమయిగా. అది నిర్మలాదేవి అంటేనే మంచి పేరు. మనకు కూడా ఒక నిర్మల ఉంది, ఎం నిర్మల. ఆ నిర్మలాదేవి వల్ల ఆధ్యాత్మిక ఆనందంతో నిరంతరము ఉండటం వల్ల శి వాజ్ కాల్డ్ ఆనందమయి. ఆమె ఒక పర్యాయము ఒక శిష్యుడి యొక్క విన్నపాన్ని మన్నించి జంషెడ్పూర్ వచ్చారు. ఆ శిష్యుడు దాదాపు అవసాన దశలో ఉన్నాడు. ఆనందమయ్యమ అతన్ని చూడటానికి అతని ఇంటికి వెళ్ళారు. నేను రాత్రి అప్పు చేసి పప్పుకూడు సినిమా వేసాడు. అందులో ఘంటాల గారి పాటలు వింటుంటే ఎంత, అందుకనే స్వామి వెళ్ళి ఆయన రూమ్కి వెళ్ళి ఆయన కాళ్ళు పిసుకాడండి. స్వామి కాళ్ళు పిసుకడం అంటే జస్ట్ ఇమాజిన్, ఈజ్ ఇట్ పాసిబుల్? పక్కన 2 అపార్ట్మెంట్స్ పక్కన రెసిడెన్షియల్ కమ్ చర్చ్ కడుతున్నారు. ఆల్రెడీ ఒక చర్చ్ ఉండే, దాన్ని డిమాలిష్ చేసి పెద్ద స్ట్రక్చర్ కడుతున్నారు సార్. 2 years బ్యాక్ 2 floor. ఆ చర్చి యజమాని నా బెస్ట్ ఫ్రెండ్. వన్స్ ఆర్ ట్వైస్ ఐ గాన్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్. రోజు చూస్తూనే ఉంటాను, చాలా దగ్గర ఉండి. పొద్దున నేను చాలాసేపు మాట్లాడాను అతను. 10 నిమిషాల పైకి గవాస్కర్ సిచ్యువేషన్ చెప్తుంటే ఎంతో ఆనందంతో పొంగిపోయాడు. ఆ నిర్మాణం సాగుతుంటే నిన్న వాళ్ళ చర్చ్ ఫాస్టరు ఇంకెవరు వాళ్ళ శ్రీమూర్తి వచ్చి ఈ గివింగ్ బ్లెస్సింగ్స్ అని డబ్బులు ఇవ్వక్కర్లా, అందరికి డబ్బులు. నిన్న స్వామి ఒక మెసేజ్ పెట్టాడు, సేవలంటే అందరూ కూడా రోడ్లు తోడవుతాము, లేదా ఇదే సేవలు కాదు, సో మెనీ సర్వీసెస్ ఆర్ దేర్. ఇప్పుడు ఆనందమయ్య మా చేసే పని అది. ఆమె అతని మంచం దగ్గర నిలబడి అతని నుదుటి మీద చేయి వేసేసరికి అతని మరణ వేదన అదృశ్యమైంది. మా అత్తగారు కూడా అంతే, 3 days బట్టి కోమాలో ఉంది. నాకు తెలియదు, మా మేడం చెప్పింది. నేను కలకటా నుంచి వచ్చాను. అప్పుడే ఇంటికి వచ్చాక 7:30, 8 అయింది రాత్రి. జనతా దిగి నేను వస్తుంటే తనకు ఏంటంటే మా అమ్మ హాస్పిటల్లో ఉంది. అప్పుడప్పుడు హాస్పిటల్ బట్టలు కూడా మార్చుకోకుండా హాస్పిటల్కి వెళ్ళినాను.
కోమాలో షీ నాట్ రికగ్నైజ్ ఎవరిని కూడా నా కొడుకు నా కూతుర్ని మా మిసెస్ కు బ్రదర్ ఉంటాడు రామానంద్ నా కొలీగ్ మీ ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేసి ఆ షీ నాట్ రికగ్నైజ్ సాయిరామ్ అనే మాట మాత్రం మర్చిపోలేదు. నాకు బాగా అలవాటు చెప్పాను కదా నాకే కదా మీరు కూడా ఇప్పుడు క్యారీ స్వామి ఫోటో విభూతి ఎప్పుడు కూడా మీ అందరి దగ్గర ఉండాలండి. ఉండవని నేను చెప్పట్లేదు దయచేసి. యూ మస్ట్ క్యారీ స్వామి ఫోటోస్ అండ్ విభూతి విత్ వేరెవర్ విచ్ ఎవర్ ప్లేస్ వేరెవర్ యూ గో. అది మనకైనా అవసరం రావచ్చు, ఎవరికైనా అవసరం రావచ్చు. వెంటనే తీసి వాళ్ళని ఇప్పుడు సిటీ స్కాన్ పంపిద్దాం ట్రై చేస్తాను. మంచిర్యాల అనే గ్రామం వసంతకు తెలుసు, మేము రామకృష్ణాపూర్ లో ఉన్నాము. మంచిర్యాలలో సిటీ స్కాన్ కి పంపిద్దామని చూస్తున్నాడు ఫిజిషియన్. వెళ్ళాను, నుసిరి మీద విభూతి పెట్టాను. నా టచ్ని నా బంగారు తల్లి వచ్చింది, నా సాయిరాముడు వచ్చాడు అంటూ మొదలుపెట్టింది. నా బంగారు తల్లి వచ్చింది, నా సాయిరాముడు వచ్చాడు. అప్పటి నుంచి షీ రికగ్నైజ్డ్ మీ, వేరే వాళ్ళు గుర్తుపెట్టినా లేకపోయినా. వెంటనే అతని జబ్బు మాయమైంది. తన ఆరోగ్యం క్షణాల్లో మెరుగుపడటం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. మన ఫిజిషియన్ కూడా అన్నాడు, అరే 3 రోజులు బట్టి వాళ్ళ కొడుకు మొత్తుకుంటుంది, వాళ్ళ కూతురు మొత్తుకుంటుంది, ఎదురుగా నాగరాజన్ ఒక ఇంజనీర్ ఉంటాడు, అక్కడ బాగా జోకులు చేస్తుంటాడు మా సాయిడి ఒకటి. మీరు మంగళహారతి ఎప్పుడైనా పద్మ పైన మంగళహారతి చూపించినప్పుడు ఆ బోనంగాడు ఒకసారి క్లియర్ గా చూపిస్తారు. బోనంగాడే వాళ్ళ అబ్బాయి నాగరాజు కొడుకు. మంగళహారతిలో ఒక మోకాల మీద కూర్చుంటాడు, చూసా లడ్డులాగా ఉంటాడు వాడు ఆ పిల్లగాడు. ఆ చిన్నప్పుడు వాడు వెన్న దొంగలా ఉంటే వాళ్ళ అమ్మ కాళ్ళ కృష్ణుడు కట్టేసినట్టు మంచాన్ని కట్టేసేది. అటువంటి వాడు స్వామి దగ్గర చేరాడు. అది పెద్దవాడికి హీట్ వచ్చింది, వాడు పెద్దవాడిని బట్టి చిన్నవాడికి వచ్చింది. ఆ సాధ్వి ఒకసారి వీడియో క్లియర్ గా చూపిస్తాము. వాడు వచ్చినప్పుడు ఆపు, బోనం లావుగా ఉంటాడు, మంగళహారతి ఇచ్చేటప్పుడు చూపిస్తే చివరిలో కూడా చూపించేవాళ్ళ ఒకసారి. అది ఆ సాధ్వి దైవ సాక్షాత్కార సాధనలో అత్యున్నత స్థితికి చేరుకుంది. ఆమె ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండేది. ఇందాక ఆయన అన్నట్టు కాసేపు నీ మనసును నొప్పిమించి దుస్సుమల్లి సాయిబాబా ఫోటో మేము పెట్టాడే గురువు గారు చెప్పారే, ఆమెకు శరీరంపై ధ్యాస ఉండేది కాదు. ఎవరూ పెట్టకపోతే అన్నం తినదు, అడగదు. ఆవిడ ముందు అన్నం పెట్టినా తినాలనే ధ్యాస ఆవిడకు ఉండేది కాదు. పక్కనే ఒకరిద్దరు ఆత్మలేన శిష్యురాలు ఉండేవారు. వారే ఆమెకు అన్నం తినిపించేవారు. ఆమె వరుసగా కొన్ని రోజుల పాటు దివ్య సమాధి స్థితిలో ఉండిపోతారు. ఆ సమయంలో ఆమెకు ఊపిరి ఆడదు, కనురెప్పలు మూతపడవు. సందర్భంలో పరమహంస యోగానంద, ఈయన పేరు అందరూ విన్నవాళ్ళు, ఒక యోగి ఆత్మకథ రాశారు. చాలా పెద్ద పుస్తకం, చదివే ఉంటారు మీలో మహనీయులు. ఒకసారి పరమహంస యోగానంద మహాశయుడు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా నీ జీవితం గురించి చెప్పమ్మా అని అడిగితే, ఈవిడ కనుక ఆదూరి శ్రీనివాసరావు గారు మిసెస్ అయోమతం అందరిని బాబా బాబా అంటుంది. అది అందరి వల్ల కాదు. మన బాబానే బాబా అనలేము, ఆవిడ అందరినీ బాబా అంటది. ఐ నెవర్ ఫర్గెట్ అవర్ హాస్పిటల్. అమ్మ నీ జీవితాన్ని గురించి చెప్పమ్మా అని అడిగితే ఆవిడ, బాబా చెప్పడానికి ఎక్కువ ఏమీ లేదు, నా చేతన ఎన్నడూ ఈ తాత్కాలిక శరీరంతో ముడిపడి ఉండలేదు. బాబా నేను ఈ భూమి మీదకు రాకముందు నేను దాన్నే, చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను దాన్నే, పెరిగి పెద్దదాన్ని అయ్యాను, అయినా నేను దాన్నే. నిన్న మా పిల్లలకి మా మేడం ఏదో ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్తుంటే సాయంత్రం కూడా నేను ఇంటర్ఫియర్ అయినా అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫైడ్, సెల్ఫ్ రియలైజేషన్. అప్పుడు చెప్పిన అనమాట. ఆత్మ మాట వచ్చింది. వైడూరే ఆత్మ, వజర్సి ఆత్మ, ఎంబీఎల్ ఆత్మ, ఎంఎల్ఎన్ ఆత్మలు ఉండవు. ఇప్పుడు 49 మంది ఉన్నారు, 49 ఆత్మలు ఒకటే. అందుకని కేవీ లక్ష్మ ఆత్మ,
జీవన్ లక్ష్మి ఆత్మ, దారాగిరి ఆత్మ, జీవన్ లక్ష్మి ఆత్మ, ఆరాధ్య ఆత్మ. నో దర్ ఇస్ నో సెపరేట్ ఆత్మ, దర్ ఓన్లీ వన్ ఆత్మ, ఈ పరమాత్మ. ఎంత బాగా చెప్తాను చూడండి. చిన్నప్పుడు నేను దాన్నే, చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు నేను దాన్నే, ఇప్పుడు పెరిగి పెద్దదాన్ని అయ్యాను అయినా నేను దాన్నే. నా పుట్టింటి వాళ్ళు ఈ శరీరానికి పెళ్లి ఏర్పాటు చేశారు, అప్పుడు కూడా నేను దాన్నే. ఎంత బాగా చెప్తాను చూడండి. బాబా మీ ఎదుట ఇప్పుడు నేను దాన్నే. ఆ తర్వాత అనంత విశ్వంలో నా చుట్టూ సృష్టి నర్తనం మారినప్పటికీ నేను దాన్నే. చివరు వెళ్ళిపోయినా నేను దాన్నే. ఇప్పుడు ఎప్పుడు కూడా నా నిత్యాత్మలతో ఏకమై ఉండే నేను ఎప్పటికీ దాన్నే అని పలికింది. ఇంకేం చెప్తామండి? ఏం చెప్తాం? ఆవిడ సాధనలో ఏ స్థాయికి ఎదిగిందో ఆలోచించండి. ఆమె మాటలు, ఎవరైనా అదే మాట అంటారు, ఆమె మాటలు ఆమె ఆధ్యాత్మిక పరిపక్వత యొక్క గాఢతను స్పష్టం చేస్తాయి. ఈ మాటలు చెప్తూ ఆమె సమాధి స్థితిలో మునిగిపోయింది. ఒకసారి ఒక విదేశీ భక్తుడు ఆనందమయ్యి మా జీవితపు చివరి సంవత్సరంలో ఆమెను కలుసుకుని, అమ్మా ఈ మధ్య బాగా వినిపిస్తున్న ఈ సత్యసాయి బాబా ఎవరు అని అడిగారు. అందుకు ఆమె, సత్యసాయి బాబా ఈ భూమిపై అవతరించిన ఒక శక్తివంతమైన భగవద్ అవతారం. వీడు ఒక మాట చెప్పిందని నోట్ చేసుకోవాలి, మనం నోట్ చేసుకోవాలా. ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు, మీరు విన్నారో నాకు తెలియదు. ఇంటి చేతులు ఎత్తండి. సత్యసాయి బాబా ఈ భూమిపై అవతరించిన ఒక శక్తి. నేను ఒక మాట చెప్తుంటాను, మా ఏ లక్ష్మీనారాయణ గారు చెప్పిన మాట, మళ్ళీ రిపీట్. సత్యసాయి బాబా ఈ భూమిపై అవతరించిన ఒక శక్తివంతమైన భగవద్ అవతారం. మరలా 6000 సంవత్సరాల వరకు ఇంతటి శక్తివంతమైన అవతారం రాదు అని ఆవిడ చెప్పింది. ఆవిడ ప్రదీక్షణ వినండి జాగ్రత్తగా. మళ్ళా సాయిబాబా ఎప్పుడు వస్తారు అంటే ఆవిడ యొక్క మాటల్లో మనకు అర్థమై ఉంటుంది. బాబా గురించి ఈ ఆశ్చర్యకరమైన మాటలు విన్న తర్వాత విదేశీయుడైన, ఆయన పేరు ఆర్డి అవేలి అనే ఉత్తమ సాధకుడు, ఈ మధ్య హిమాలయాల్లో ఉన్న ఆనందమయ్య మా వారి ఒక ఆశ్రమానికి వెళ్ళటం తటస్థించింది. ఆ ఆశ్రమంలో ఉన్న మౌనానంద స్వామికి ఈ సంభాషణ గురించి చెప్పినప్పుడు ఆయన, ఆనందమయ్య మరొక మాట కూడా అన్నారు, బాబు సాయిబాబా గురించి వింటూ ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆయన ఈ యుగానికి అవతార పురుషుడు అని కూడా అన్నారు ఆమె అని చెప్పారు. దిస్ ఈజ్ అబౌట్ అమ్మవారు అంటే అమ్మ గురించి. చివరిలో ఒక అవతారికి డిక్లరేషన్ చిన్న క్యాప్షన్ ఉంది, అది తెలుసుకుని ఆపేద్దాం. వీఆర్ లక్కీ అండి. ఐ డోంట్ నో మోర్ అబౌట్ పరమహంస యోగానంద. మీకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు ఎక్కువగా. నెక్స్ట్ మహనీయుడు ఈసారి అవకాశం ఉన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ అవతార తత్వం అంటే, ఎవరి భయం వల్ల సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఎవరి భయం వల్ల చంద్రుడు చల్లదనం ఇస్తున్నాడో, ఎవరి భయం వల్ల అగ్ని ప్రజ్వలితున్నదో, ఎవరి భయం వల్ల నదులు ప్రవహిస్తున్నాయో ఆ పరబ్రహ్మే ఇతడు, ఇతడే అతడు. ఎంత క్లియర్ గా చెప్పారండి. ఈ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు కదా. సర్వచరాచరాత్మకుడైన చిద్రూపుడనే నేను అనేది మీరు గ్రహించండి అని స్వామి ఒక సందర్భంలో తన అవతార తత్వాన్ని ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లీస్ట్ ఇప్పటికన్నా మనం స్వామి అంటే ఏంటో గుర్తిస్తే, ఇందాక మేడం గారు అన్నట్టు మన జీవితాలు ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.